అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. వృషభ రాశి జాతకులు జూన్ మాసంలో 8వ తేదీన విధి వింత నాటకం ఆడబోతుంది. జరగబోయే దానితో జాగ్రత్త. జరగబోయేది ఏమిటి? ఈ రోజున గోచార రీత్యా వీరికి ఎలా ఉండబోతుంది? తదితర అన్ని వివరాలు ఒక్కొక్కటిగా వీడియోలో తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయగలరు. శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెందియున్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును. గురూజీ గణేష్ రాజు. ఫోన్ నెంబర్ 9573058625. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దామండి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ రాశి జాతకుల యొక్క వ్యక్తిత్వాన్ని గమనిస్తే గనక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తి కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే వరకు నిద్రపోరు. అలాగే స్వయం కృషితో ఉన్నత శిఖరాలు అధిరోహించాలనే తపన ఎక్కువగానే ఉంటుంది. కార్యదీక్షత ఉంటుంది. మంచి చెడు ఆలోచించాకే పని మొదలు పెడతారు. ఈ రోజున చాలా రోజులుగా ఎదుర్కొంటున్న ఒక సమస్యకైతే పరిష్కారం లభిస్తుంది. ఈ సమస్య పరిష్కరించుకునే క్రమంలో కొత్త సమస్య ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ జీవితంలో ఈ విధంగా విధి వింత నాటకం ఆడబోతుంది. ఇదివరకు సపోర్టుగా ఉన్న వ్యక్తులు వ్యతిరేకంగా మారొచ్చు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఒక అవకాశం ముందుకు రాబోతుంది. 100% సాటిస్ఫాక్షన్ అందించబోతుంది. ఎన్నోసార్లు అవకాశాన్ని అందిపుచ్చుకున్నా ఈ విధంగా మంచి అవకాశం రాలేదు. అటువంటి అవకాశం ఈ రోజున వస్తుంది. ఉద్యోగస్తులు ఆర్థిక పెరుగుదలకు సంబంధించి, ప్రమోషన్కు సంబంధించి కార్యాలయంలో చర్చ జరిగే అవకాశం ఉంది. మీ పై అధికారులు మిమ్మల్ని ప్రశంసించబోతున్నారు. ఇప్పటి వరకు అసహ్యించుకున్న తోటి ఉద్యోగస్తులు చాలా సఖ్యతగా ఈ రోజున అవసరం మేరకు మాట్లాడతారు. మిమ్మల్ని అవమానించిన వ్యక్తులు మీ దగ్గరకు సాయం కోసం వస్తారు. కుటుంబంలో మాత్రం చిన్న చిన్న స్పర్ధలు ఉన్నాయి. పరుగున కుటుంబ సభ్యుల వలన ఒక ఆరోపణ ఎదుర్కోబోతున్నారు. ఇది మిమ్మల్ని బాధించే అంశంగా చెప్పొచ్చు. ఆదాయ మార్గం అన్వేషించే వారికి చక్కటి ఆదాయ మార్గం కనిపిస్తుంది. ఇలా మీ జీవితాన్ని మీరు ఆదాయ మార్గం కోసం వెతుకుతూ గడుపుతుంటే ఇక ఈ రోజున సక్సెస్ కాబోతున్నారు. లైఫ్ పార్ట్నర్ కావచ్చు, ప్రేమ భాగస్వామి కావచ్చు, సర్ప్రైజ్ ఇస్తున్నారు అని చెప్పొచ్చు. కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. చిన్న చిన్న స్పర్ధలు ఉన్నా చాలా సమయాన్ని వారితో గడిపి ఆ యొక్క స్పర్ధలు తొలగించుకుంటారు. అపరిచిత వ్యక్తుల వల్ల ఈ రోజు మోసం కలిగే ప్రమాదం ఉంది. మాటలతో కావచ్చు, చేతలతో కావచ్చు ఈ రోజు మిమ్మల్ని మభ్యపెట్టవచ్చును కూడా. కావున జాగ్రత్త. ఆర్థిక పురోగతికి సంబంధించి శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యము కూడా ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి. ఎదుటివారు బాధపడుతుంటే తట్టుకోలేని తత్వం ఉంటుంది వీరికి. వీరి నిర్ణయాలు కూడా దృఢంగా ఉంటాయి. వీరి మనస్తత్వం సెన్సిటివ్ గా ఉంటుంది. ఇతరులకు సాయం చేసేందుకు ముందు వరుసలో ఉంటారు. ఈ రోజున ఎదుటి వారికి సాయం చేసే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. వారితో మాట్లాడుతూ పర్సనల్ విషయాలు చేరవేయొద్దు. వారితో చెప్పుకోవాలి అనిపించే ఆకర్షణ ఎదుటి వారు ఈ రోజు చూపిస్తారు. ఈ రీతిలోనే మీరు భ్రమపడి ఎదుటి వారిని నమ్మితే మీ జీవితం రోడ్డున పడ్డం ఖాయం. ఎందుకంటే వచ్చే అవకాశాలు వారు తోసేస్తారు. మీ వద్దకు ఏ మంచి రాకుండా అడ్డుపడతారు. కష్టం వచ్చేలాగా మార్గాలు తెరవబోతున్నారు. కావున అధికంగా శ్రమించాల్సిన పరిస్థితి ఉంటుంది. భగవంతునిపై నమ్మకం ఉంచండి. నిత్యం శివారాధన చేసుకోవడం, పరమశివుని నామస్మరణ చేయడం మీకు మేలు చేస్తుంది. అంతా మంచే జరుగుతుంది.